3 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం, అది ఉద్యమకారులకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక బీసీ మహిళకు ఆమె తెలంగాణ ఉద్యమంలో తన యొక్క కృషికి ఇవ్వడం జరిగింది విజయశాంతి గారికి. అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన అద్దంకి దయాకర్ గారికి ఇవ్వడం, ఇటు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్ గారికి కూడా ఇవ్వడం, వీళ్ళు కూడా ఉద్యమకారులు కావడం మా ఉద్యమకారులందరూ కూడా ఆనందంగా ఉంది. అలాగే తప్పకుండా మా ప్రజాపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులకు ఇంకా న్యాయం చేస్తారనే విశ్వాసం మరింత పెరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే తప్పే పార్టీ కాదు. మనం తెలంగాణ కోసము రోడ్ల మీద కష్టి ధర్నాలు ఆరు రాస్తారోకోలు చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి అమ్మ తల్లి సోనియా గాంధీ గారు ఈ యొక్క బిడ్డల యొక్క కష్టాన్ని చూసి వెంటనే ఇటు ఆంధ్రాలో కూడా పాలన పోతుందని తెలిసినా కూడా ఆమె తెలంగాణ ప్రజల కోసము తెలంగాణ ఇచ్చి తీరుతా అని చెప్పి శపథం పట్టినట్టే తెలంగాణనిచ్చింది. అలాగే ఉద్యమకారులకు కూడా తెలంగాణలో 3 ఎమ్మెల్సీలు కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. అందులో ఒక బీసీ మహిళకు, ఒక ఎస్సీ ఆరు ఎస్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రావడం చాలా ఆనందంగా ఉంది. ఒక బీసీ కుటుంబ సభ్యుడిగా ఆరు తెలంగాణ ఉద్యమకారుడిగా ఈ విధంగా ఉద్యమకారులకు ముగ్గురు కూడా పెద్దల సభకు పంపించిన కాంగ్రెస్ పార్టీకి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా రాహుల్ గాంధీ గారికి, సోనియమ్మ గారికి, ఖర్గే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను.